శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. డ్రీమ్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు కళలో పాములు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మరియు ఏ విధమైన సర్పాలు కళలో కనిపిస్తే మనకు రాజయోగం కలుగుతుందో కూడా తెలుసుకుందాం. మీకు ఒకవేళ శ్వేతవర్ణం అంటే తెల్ల రంగులో ఉన్న పాము మీ కళ్ళకు వస్తే ఆ శివుడు అనుగ్రహం మీ పైన ఉన్నట్లే. మీకు తొందరలోనే డబ్బు, గౌరవం, రాజయోగం పట్టబోతుందని అర్థం. ఒకవేళ మీరు దారిలో వెళ్తున్న పాముని తల నుంచి తోక వరకు చూసినట్టు కూడా ఇది చాలా మంచి కళ. మీకు తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుంది. ఒకవేళ మీరు పాముని పుట్ట లోపలికి వెళ్తున్నట్టు చూస్తే ఇది మీ ధనాభివృద్ధిని సూచిస్తుంది. అదే పుట్ట నుంచి బయటకు వచ్చే పాముని చూస్తే ఇది మీ ధనాన్ని నష్టపోవడం సూచిస్తుంది. ఈ విధంగానే చెట్టు ఎక్కే పాముని మీరు చూస్తున్నట్టు కనుక వస్తే ఇది మీ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారని అర్థం. అదే చెట్టు నుంచి దిగే పాముని చూస్తే మీరు అంచెలంచెలుగా నష్టపోతారని అర్థం. మీ జీవితంలో ఏది సక్రమంగా జరగదు అని అర్థం. ఒకవేళ మీరు పాముల్ని ఇంట్లో కానీ గుడిలో కానీ చూస్తే మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఒకవేళ మీరు దెబ్బలాడుకుంటున్న పాముల్ని గనక చూస్తే మీరు భవిష్యత్తులో సంఘం కోసం, దేశం కోసం పోరాడతారని అర్థం. మీరు కలలో చనిపోయిన పాముని కానీ, మీ ఇంటి పైనుంచి కింద పడిపోయిన పాముని కనుక చూస్తే ఇది అంత మంచి కళ కాదు. మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన, కష్టతరమైన సిచ్యువేషన్స్ ఎదురవుతాయని అర్థం. దీనికి పరిష్కారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకం చేయించుకోండి. మీకు ఒకవేళ నిప్పుల్లో పడిన పాము గనక కళ్ళలోకి వస్తే మీకు ఒక అపారమైన సంపద వస్తుంది, కానీ అది వెమ్మటే కరిగిపోతుంది. మీరు మీ కళలో పాము కూరల్ని చూసినా పాముని చూసి భయపడుతున్నట్టు కల కన్నా మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నట్టు అర్థం. మీకు ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి తగిన పరిష్కారం మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.